చాలా సమీపంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు. ఈరోజు ఈ వర్తమానంలో ఉన్న మీరు నామకార్థ క్రైస్తవ జీవితం జీవించినారా ఎగిరిపోతారు ఒకరోజు. జాగ్రత్తగా వినండి. ఆ విధంగా నువ్వు నామకార్థ క్రైస్తవ జీవితం జీవించేదానికన్నా ఈ వర్తమానంలో రాకుండా ఉండేదే మేలు. కృప చూపించి దేవుడు ఈ మహా గొప్ప వర్తమానాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. మీ ఇంటికి వర్తమానం వచ్చిందంటే యేసు ప్రభు మీ ఇంటికి వచ్చినాడని అర్థం. జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తే మీ ఇంటికి వచ్చినాడని అర్థం. ఈ వర్తమానం మీ ఇంటికి వచ్చిందంటే దీన్ని జ్ఞాపకంలో ఉంచుకొని గ్రహించి వాక్య రూపంలో దేవుడు మీ దగ్గరికి వచ్చినాడు. వాక్యాన్ని ప్రేమించి ప్రియులు చనిపోయినా, బిడ్డలు చనిపోయినా, మా అబ్బాయి చచ్చిపోయాడు 33.5 సంవత్సరం ఫినిష్డ్. నేను ఇక్కడ మాట్లాడాలని చెప్పి కొన్ని వర్తమానాలు ఒకటి తిరిగేస్తూ ఉన్నా. అని ఒక పోర్షన్ వచ్చింది, దాన్ని చదువుతూ ఉంటే జర్మనీలో నుండి ఒక అమ్మాయి కదా, ఒక ఆమె మంచి క్రైస్తవురాలు, వాళ్ళ బిడ్డ చచ్చిపోతే ప్రవక్త బ్రహ్నాం గారికి ఫోన్ చేసి, వాళ్ళ మిలిటరీ వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళు, పెద్ద ఆఫీసర్, విలియం బ్రహ్నాం ప్లీజ్ మీకు ఏరోప్లేన్ పంపిస్తాం, మిమ్మల్ని ఎక్కించుకొని ఏరోప్లేన్ వస్తుంది, మా బిడ్డకి నువ్వు ప్రార్థన చేస్తే మా బిడ్డ బతుకుతాడు, మేము హాస్పిటల్లో మేము కోరుకున్నాం, బిడ్డని మార్చురీలో పెట్టబాకండి. మార్చురీ అంటే శవాలు పెట్టే ఆ యొక్క గడంగి, ఇక్కడనే పెట్టండి అంటే ఒప్పుకున్నారు. మీరు వచ్చి ప్రార్థన చేస్తే మాకు విశ్వాసం ఉంది, మా బిడ్డ బతుకుతుంది, ఖచ్చితంగా బతుకుతుంది అన్నాడు. నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. డాక్టర్ గారు అన్నాడు, నిజమే ఉందమ్మా, నేను అట్లా ప్రార్థన చేయలేను అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయలేనంటే, దేవుడు చెప్పకుండా ఏ పని నేను చేయను, ఆయన చిత్తము లేకుండా నేను చేయను, మళ్ళా నేను లైన్లో వస్తానని చెప్పి ప్రార్థన చేసినాడు. ఒక రోజంతా చేసినాడు, ఏ జవాబు రాలే. ఇదంతా నేను చదివినా నిన్నే. మళ్ళీ ప్రార్థన చేశాడు. రెండవ రోజు